కాళేశ్వరం కమిటీ, కాళేశ్వరం మీద విచారణ కమిటీ, పినాకపాణి ఘోష్ కమిటీ ముందున కేసీఆర్ హాజరవ్వాలి. కేసీఆర్కి కూడా డేట్ ఇచ్చింది. ఇప్పటికే హరీష్ రావు, ఈటెల రాజేందర్, కేసీఆర్ ఏమవుతుంది, హాజరవుతారు, ఏం చెప్పాలి, ప్రాజెక్టు నువ్వు అందులో జోక్యం చేసుకున్నావట కదా అని అడుగుతాడు. జోక్యం చేసుకోకున్నట్టుంటాడు ముఖ్యమంత్రి అన్నాక. ఇంతకుముందు ఉన్న దాన్ని దారి మళ్లించావు కదా అని అడుగుతాడు. దారి మళ్లించకుండా అంటుంటారు. ఏళ్ల తరబడి, దశాబ్దాల తరబడి ఎటు ముందుకి సాగకుండా వెనక్కి సాగకుండా ఉన్నటువంటి ప్రాజెక్టుని కొత్త రూట్లోకి తీసుకొచ్చాం. అది హక్కు ప్రజలు ఇచ్చారా లేదా ఆయనకి? ఫైనల్గా అక్కడ ప్రాజెక్ట్ కట్టారా లేదా? దాంట్లో లోపం వచ్చింది కదా. లోపం ఉంటే దానికి సంబంధించినటువంటి కాంట్రాక్టర్ తప్పు అవుతుంది. కేసీఆర్ వెళ్ళి బిల్డింగ్ కట్టాడు కదా అక్కడ. ఖచ్చితంగా లోపానికి సంబంధించినటువంటి సదరు సంస్థ మీద చర్య తీసుకునే అధికారం ప్రభుత్వం అనుకుంటుంది. ఒకవేళ కనుక ఆ సదరు సంస్థ మేము కేసీఆర్కి డబ్బులు ఇచ్చాం, లోపాలతో కట్టండి అన్నాడు, అందువల్ల కట్టామని చెప్తే మాత్రమే కేసీఆర్ దోషి అవుతాడు. లేకపోతే ప్రాజెక్టు కట్టిన దానికి కేసీఆర్ ఎందుకు దోషి అవుతాడు? చలాకీగా మాట్లాడడం, చమక్కులతో మాట్లాడడం, ఎదురోళ్ళని ఎలాగ వెటకారం చేయడం చేతనైనోడు కేసీఆర్. వెళ్ళాలా, సమాధానం చెప్పాలా. ఆయన ఏం చెప్పాడో జనం ముందుకు వచ్చి మాట్లాడాలి. అప్పుడు సిగ్గుతో తల వంచుకునే పరిస్థితి కాంగ్రెస్ ప్రభుత్వం అందవుతుంది.